కొంతమందికి అదృష్టం ఎలా వస్తుందో తెలియదు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడం అంత చిన్న విషయం కాదు. లాటరీ అయినా తగలాలి, లేదంటే ఏదైనా టీవీ షోల్లో విజయమైనా సాధించాలి. అయితే ఇప్పుడు కోటీశ్వరుడు కావడానికి కేబీసీ మీలో ఎవరు కోటీశ్వరులు వంటి కార్యక్రమాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సమయంలో మీరు కోట్ల రూపాయలను కూడా గెలుచుకోవచ్చు. ఇందుకోసం పర్ఫెక్ట్ ప్రెడిక్షన్తో పాటు లక్ కూడా ఉండాలి. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన ఓ రైతు కొడుకు డ్రీమ్11 గేమ్లో కేవలం 49 రూపాయలు ఖర్చుపెట్టి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కోట్ల రూపాయల డబ్బు బ్యాంకు ఖాతాలో పడ్డంతో కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. సమస్తీపూర్ జిల్లా మోర్వ మండలం సారంగపూర్ పశ్చిమ పంచాయతీకి చెందిన యోగేంద్ర సాహ్ని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి కుమారుడు మంజయ్ చిన్న చిన్న పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. వ్యవసాయంలో పెద్దగా లాభాలు లేకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని, లక్షాధికారి కావాలని కలలు కంటున్నాడు. చేతినిండా డబ్బు ఎప్పుడు ఉంటుందా అని 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఎట్టకేలకు అతడి కల నెరవేరింది. ఓ రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి అతడి అకౌంట్లో కోట్ల రూపాయలు పడ్డాయి. మంజయ్ స్నేహితులు బీహార్ నుంచి వలస వెళ్లి అస్సోంలోని గౌహతిలో పనులు చేసుకుంటున్నారు. వారిలాగే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మంజయ్ కూడా అస్సోం వెళ్లిపోయాడు. గౌహతిలో పెయింటింగ్ పనులకు వెళ్లి కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో మంజయ్ మిత్రులు డ్రీమ్11 కాంటెస్ట్లో పాల్గొనేవారు. వారిని చూసి మంజయ్ కూడా డ్రీమ్11లో చిన్న మొత్తం పెట్టి కాంటెస్ట్లో పాల్గొంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్కి 49 రూపాయలు పెట్టి 2 కోట్ల రూపాయల కాంటెస్ట్లో పాల్గొన్నాడు. తాను ఎంపిక చేసిన జట్టే అత్యధిక పాయింట్లు సాధించి నెంబర్ 1గా నిలవడంతో 2 కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది. ఆ మెసేజ్ చూసి మంజయ్ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఇందులో ప్రభుత్వ ట్యాక్స్ కింద 30% పోగా మిగిలిన 1,40,00,000 మంజయ్కి దక్కాయి. కోట్ల రూపాయల డబ్బు అకౌంట్లో పడ్డంతో మంజయ్ కుటుంబం ఆర్థిక కష్టాలు తొలగిపోయాయి. ఇంతకు ముందు కూడా ఇదే జిల్లాలోని వారిస్ నగర్ బ్లాక్లోని కసూర్ గ్రామానికి చెందిన వాచ్మెన్ కొడుకు కూడా 49 రూపాయలు పెట్టి 2 కోట్లు గెలుచుకున్నాడు. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు డ్రీమ్11 కాంటెస్ట్లో పాల్గొనలేరు. ఈ 2 రాష్ట్రాల్లో డ్రీమ్11 వంటి యాప్పై నిషేధం అమల్లో ఉంది. ఇదే కాంటెస్ట్లో ఇంతకు ముందు దక్షిణ కాశ్మీర్లోని బిజ్ బెహారాకు చెందిన వసీం రాజా అనే యువకుడు ఆన్లైన్ ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ డ్రీమ్11లో 2 కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రి మిలియనీర్ అయ్యాడు. శనివారం రాత్రి పడుకున్న తర్వాత అతని స్నేహితులు ఫోన్ చేసి డ్రీమ్11లో ఫస్ట్ నెంబర్లో ఉన్నావని చెప్పాడని ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత నిజంగానే 2 కోట్లు గెలుచుకున్నట్లు వసీం రాజా గ్రహించాడు. ఈ వార్త తెలియగానే స్థానికంగా ఉన్నవాళ్లు అతన్ని, అతడి కుటుంబాన్ని అభినందించారు. గత 2 సంవత్సరాల నుంచి ఐపీఎల్లో ఫ్యాంటసీ టీంలను సృష్టించడం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు తెలిపాడు. కోటీశ్వరుడు కావడం ఒక కల లాంటిదని, పేదరికంలో ఉన్న తమకు ఈ డబ్బు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకొచ్చాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, ఇప్పుడు ఈ డబ్బుతో చికిత్స చేయిస్తానని వెల్లడించాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త వైరల్గా మారింది. వసీం రాజాను అభినందిస్తున్నారు. డ్రీమ్11 అనేది ఒక ఫ్యాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. ఏప్రిల్లో డ్రీమ్11 యూనికార్న్గా మొదటి భారతీయ గేమింగ్ కంపెనీగా అవతరించింది.